ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనది క్షీరణం, అలాగే ఎంతో ఇష్టమైనది సూర్య నమస్కారాలు. దీన్ని మరింత ప్రాచుర్యం చెందేలా రథసప్తమి రోజున ఈ సూర్య నమస్కారాల విశిష్టత తెలియజేయాలని 12 భంగిమల సూర్య నమస్కారాల విగ్రహాలను అరసవల్లి మిల్లు జంక్షన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సూర్య నమస్కారాల్లోని 12 భంగిమల వల్ల కలుగు శుభాలేంటి, అప్పుడు చెప్పాల్సిన మంత్రం ఏంటి అన్న తదితర అంశాలపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో కొలువైన అరసవల్లి క్షేత్రంలో ఉన్న సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు మాత్రం అంగరంగ వైభవంగా ముస్తాబయ్యి ఉన్నారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి క్షీరాభిషేకానికి మొదలయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యంగా చూసుకునేసరికి సూర్యనారాయణ స్వామికి ముఖ్యమైనది క్షీరాన్నతో పాటు సూర్య నమస్కారాలు ముఖ్యం. ఆ సూర్య నమస్కారాలు 12 రకాల భంగిమల్లో ఉంటాయని మాత్రం అందరికీ తెలిసిందే. దాన్ని తెలిపే విధంగా ఇక్కడ మనం చూసుకునేసరికి ఈ సూర్య నమస్కారాలు 12 ఆ యోగా భంగిమలకు సమ్మిళితమైన 12 రకాల బొమ్మలను కూడా ఇక్కడ కొలుదీరారు. ముఖ్యంగా మొదట చూసుకునేసరికి మొదటి విగ్రహం మాత్రం చూసుకునే ప్రణవాసనం. ఈ ఆసనం ప్రార్థనా భంగిమలో అంటారు. ముఖ్యంగా ఇది నమస్కార ముద్రలో ఛాతీ ముందు చేతులు కలిపి పెట్టి ఓం మిత్రాయ నమః అని సూర్యనారాయణ స్వామిని కీర్తిస్తూ ఈ ఆసనం వేస్తారు. తర్వాతది హస్త ఉత్తాసనం. ఇది అరిచేతుల్ని మునపటి ప్రార్థనా స్థానంలో ఉంచి ఊపిరి పీల్చుకొని చేతులు 2 పైకెత్తి కొంచెం వెనక్కి వంచి ఓ సూర్యనారాయణ స్వామి అంటూ ఓం రవయే నమః అంటూ ఓ మంత్రాన్ని జపిస్తూ ఈ ఆసనం వేస్తారు. అదేవిధంగా చూసేసరికి మూడో భంగిమ చూసుకునేసరికి దీన్ని పాద హస్తాసనం అంటారు. దీన్ని ఈ ఆసనం వేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా తుంటియం వరకును వంగడం వల్ల మనకి నడుము నొప్పి అవి రాదని మాత్రం తెలుస్తుంది. ఈ ఆసనం వేసేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తారు. ముఖ్యంగా తర్వాత చూసుకునే అశ్వసంచాలనాసనం. ఇది ఊపిరి పీల్చుకొని కుడికాలు సౌకర్యవంతంగా వెనక్కి చాచి ఆ భంగిమలో ఉండడం వల్ల కాళ్ళ పాదాల నుంచి తల వరకు రక్త ప్రసరణ జరుగుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓం భావనే నమః అనే మంత్రాన్ని ఇక్కడ జపిస్తారు. తర్వాత దండాసనం. ఈ దండాసనం కూడా వేసేటప్పుడు ఓం ఖగాయ నమః అంటూ స్వామివారిని కీర్తిస్తూ ఈ ఆసనం వేస్తారు. అలాగే అష్టాంగ నమస్కారం 6వది. అది చూసుకునేసరికి పాదాలు చేతులు 5వ స్థానం నుంచి మోకాళ్ళు ఛాతీ గడ్డం నేలకు తాకే విధంగా ఉంటుంది. ఇది 6వ ఆసనం. ఈ ఆసనం వేసేటప్పుడు ఓం పూష్ణే నమః అనే మంత్రాన్ని జపిస్తారు. ఈ భంగిమ అయిన పిదప తర్వాత భుజంగాసనం. ఈ భుజంగాసనం ఎందుకంటే ఇది కాళ్ళు చేతులు నేలపై అంచి తలలు భుజాలు ఛాతీ పొత్తి కడుపు నాభి వరకు పైకి లేపి అంటే ఒక పాము ఆకారంలో పైకి లేస్తారు ఈ ఆసనం చేసేటట్టు ఓం హిరణ్య గర్భాయ నమః అనే మంత్రాన్ని చదివి ఈ ఆసనం వేస్తారు. తర్వాత 8వ ఆసనం. ఇది పర్వతాసనం అంటారు. చేతులు కాళ్ళు నేల మీద అంచి నడుము పైకెత్తి శ్వాస వదిలి పీలుస్తారు. ఈ ఆసనం చేసేటప్పుడు ఓం మరీచాయ నమః అనే మంత్రాన్ని జపిస్తుంటారు. జపించి ఈ ఆసనం వేస్తారు. తర్వాత 9వది అశ్వసంచాలనాసనం. ఆ అశ్వసంచాలనాసనం చూస్తున్నారు కదా, శ్వాస తీసుకుంటూ ఏ విధంగా తలని పైకెత్తి ఉంచారు, వెనక్కి వంచడం వల్ల ఈ ఆసనం చాలా అంటే నడుము నొప్పులు అలాగే మెడ నొప్పి కూడా తగ్గుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని ఇక్కడ జపిస్తారు. ఈ 9వ ఆసనం. ఇక 10వ ఆసనం పద్మాసనస్థం. ఇది మీరు చూసే కదా, ఈ ఆసనం వేయడం ముందుకి ఎందుకంటే మీ ఎట్టి పరిస్థితుల్లోని నెమ్మదిగా ఈ ఆసనం వేయాలని చెప్పేసి యోగా శిక్షకులు చెప్తారు. ఈ ఆసనం వేసేటప్పుడు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తారు. ఇక 11వది హస్తవత్తాసనం. ఈ ఆసనం వేసేటప్పుడు మాత్రం 2 చేతులు పైకి ఎత్తి సూర్యనారాయణ స్వామికి కీర్తిస్తూ ఓం ఆర్కాయ నమః అనే మంత్రాన్ని జపించి ఈ ఆసనం వేస్తారు. ఇక లాస్ట్ది 12 నమస్కారాసనం. ఎందుకంటే మొట్టమొదట ఏ ఆసనంకి వచ్చామో అదే ఆసనం వేసి స్వామివారిని ఒకసారి కీర్తించి స్వామి ఈ ఆసనాలు వేసాను, నన్ను శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢత్వంగా ఉండే విధంగా చూడు స్వామి, సకల శుక్ల చర్మ వ్యాధులు కూడా నశించే విధంగా చూడాలని చెప్పేసి ఈ ఆసనాలు వేసి ఈ ఆసనం తాలూకా ఈ భంగిమల్లో నుండి స్వామివారిని ఆరోగ్యంగా ఉండమని చెప్పేసి అందరూ కీర్తిస్తారు. ఈ సూర్య నమస్కారాలు కూడా ఇక్కడ రథసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా కూడా అర్చకులు వేస్తారు. అదేవిధంగా చూసుకునేసరికి ప్రతి రోజును ప్రతి ఆదివారం కూడా ప్రత్యేకంగా అర్చకులు కూడా ఈ సూర్య నమస్కారాలు చేయడం మాత్రం పరిపాటిగా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మాత్రం ఆరోగ్యం ఒక విధంగా శరీర దృఢత్వం కూడా వస్తుందని చెప్పేసి అటు యోగా శిక్షకులు ఇటు పురాణాలు చెప్తున్నాయి. ఇది ఋషులు సందర్శించి ఈ విధంగా భంగిమలు ఈ విధంగా ఉంటాయని చెప్పడంతో దీనినే ప్రత్యేకంగా
యోగా చేసే వాళ్ళు మాత్రం దీనికి ప్రత్యేకమైన స్థానం కల్పించి ఈ 12 భంగిమలు చేయడం వల్ల 12 భంగిమలు 12 రకాలు 12 సెట్లుగా చేస్తారు. ఈ 12 సెట్లు చేయడం వల్ల మాత్రం శరీరం దృఢత్వం వస్తుంది, మానసిక ఉల్లాసం వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమికి సంబంధించి ఈ సూర్య నమస్కారాలకు చెందిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.